వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు వస్తున్న వీడియోలు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో కానీ లేదా ఇంకా ఏదైనా ఇతర పార్టీలో కానీ చేరాలనుకుంటే వాళ్ళకంట అవమానాలు ఎదురవుతున్నాయి అంట. ఎందుకంట వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకున్నారు అనుకోండి, అక్కడ ఆల్రెడీ ఉన్న లీడరు క్యాడరు వ్యతిరేకిస్తున్నారంట. డెఫినెట్గా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఒక పార్టీలో ఎవరైనా 10 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసినాక సడన్గా వేరే పార్టీ నుంచి ఎవరైనా వచ్చి ఆధిపత్యం తీసుకుంటా అంటే ఎవరు ఒప్పుకోరు. అలాంటప్పుడు ఏం చేస్తుంది అధినాయకత్వం, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేసి మీకు అలా చేస్తాం మీకు అలా చేస్తామని కాంప్రమైజ్ చేయిస్తారు ఇద్దరి మధ్య. ఇది ఏ పార్టీలో అయినా జరిగే ప్రక్రియ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళని ఆపుకోలేక వాళ్ళని ఈ టైపులో భయపెట్టడానికి ట్రై చేస్తుంది. అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి బాగా గ్రాండ్ వెల్కమ్ చెప్పి అక్కడ ఆల్రెడీ ఉన్న లీడర్ని పక్కన పడేస్తారనా ఏంటి దాని ఉద్దేశం?